నిజామాబాద్ జిల్లాలో కూడా దంచు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాన. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పూర్తి స్థాయిగా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి జనం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు శ్రీరామ్ సాగర్తో పాటు అటు నిజాం సాగర్ పూర్తిగా కూడా నిండుకుండా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆయకట్లో ఉన్న రైతులు కానీ ఆ ప్రాంత వాసులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? వర్షాలు మరికొన్ని రోజుల నేపథ్యంలో అధికారులు చేపడుతున్న చర్యలు ఏంటి? చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచి కొట్టింది. గత వారం రోజులుగా అకాల కురిసిన వర్షాలకు జిల్లా మొత్తం అతలాకుతలమని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్ జిల్లా మొత్తం తడిసి ముద్దైందని చెప్పవచ్చు. అనేక పొలాలు ఇటు వాగులు వాంకులు కూడా చెరువులను కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు రోడ్లపై కూడా నీరు వచ్చి చేరడంతో ఇటు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చాలా కాలనీలో కూడా నీరు వచ్చి చేరడంతో ఇటు చాలా మంది ప్రజలు మాత్రం ఇళ్లకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యంగా చెరువులు కూడా గండు పడిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు వేల్పూర్ మండలం పడిగెల గ్రామం బాగు కూడా గండి పడినట్లు తెలుస్తుంది. అలాగే దీంతో ఇటు నిన్నటి నుండి కురిసిన అకాల వర్షాలకు ఆర్మూర్ జగిత్యాలకు సంబంధించిన రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే జనల్పూర్ వద్ద తాత్కాలికంగా వంతెన కూడా కొట్టుకపోయి తెలుస్తుంది. దాంతో పాటు కమ్మరపల్లి నిన్న నుంచి కురిసిన భారీ వర్షానికి కూడా కమ్మరపల్లి పోలీస్ స్టేషన్ కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. అలాగే ఇటు మరోవైపు కామారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి అలాగే బిక్కునూరు మండలాల్లో భారీ వర్షం నమోదు కాగా, అలాగే దోమకొండ బీబీపేట అలాగే మోర్తాడు మండలంలో కాస్త మోస్తరు వర్షం కూడా వచ్చింది. అలాగే వర్షం కురిచింది. ఇట్లు మరో వంకల పూర్తిగా నీటితో మునిగిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు భీమేశ్వర వాగు అలాగే పాల్వంచ వాగు ఎడ్లగట్ట వాగు పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. బీర్పూర్ మండలం ముంపు దీంతో నిన్నటి నుంచి కురిసిన వర్షాలకు కూడా బీర్పూర్ మండలం ముంపు గ్రామం ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు పూర్తిగా వర్షంతో నిండిపోవడంతో కూడా అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలుస్తుంది. మరోవైపు నిన్న గత వారం రోజున కురిసిన వర్షాలకు పూర్తిగా ఉమ్మడి నిజామాబాద్ చెందినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సందర్శించుకుని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు నిజాం సాగర్ కావచ్చు, ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, పూర్తిగా ఇటు నీటి రావడంతో కూడా నిండు కుండలు కల్పించిన పరిస్థితి మొత్తానికి సుందతే. ముఖ్యంగా ఇటు నిజాం సాగర్ సంబంధించి మొత్తం 18,000 క్యూసెక్ల నీరు కూడా వరదకి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 1,402.5 అడుగులు కాగా పూర్తి ప్రస్తుత నీటి మట్టము 1,040.2.5 అడుగులుగా ఉంది. అయితే గరిష్ట నీటి మట్టము 14.411 కాగా ఇప్పుడు ప్రస్తుత నీటి మట్టము 17.80 టీఎంసీలుగా ఉంది. ముఖ్యంగా ఇటు ఎస్ఆర్ఎస్పీ ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా పూర్తిగా భారీ వర్షం పడడం, మహారాష్ట్ర నుండి భారీగా వరద నీరు కూడా వచ్చి ఇటు ఎస్ఆర్ఎస్పీ లోకి వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులో కూడా పూర్తిగా నీటి మట్టం చేరుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇటు భారీ నీటి వరద రావడం మహారాష్ట్ర నుండి రావడంతో ఎస్ఆర్ఎస్పీ సంబంధించిన 8 గేట్లను రోజు ఉదయం తెరిచారు. దీని ద్వారా 20,000 క్యూసెక్ల నీటిని కూడా పంపించడం జరుగుతుంది. అయితే వృద్ధి ఇంకా తగ్గకపోవడంతో మధ్యాహ్నం 11:20 నిమిషాలకు 18 గేట్లను మొదలవు. అయినప్పటికీ ఇంకా నీటి ప్రవాహం పైనుండి ఎక్కువ రావడంతో పూర్తిగా ఇప్పటి వరకు 26 గేట్లను మొదలయ్యారు. ప్రస్తుతానికి ఇంట్లో 2,22,216 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. దీంతో 1,00,000 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 70.5 టీఎంసీలుగా ఉంది. అయితే నిన్న నుంచి కురిసిన వర్షాలకి కమ్మర్పల్లి చెందినటువంటి కేవీపీ విద్యా సంస్థలు కూడా పూర్తిగా అక్కడ నీరొచ్చి చేరింది. ఇక్కడ పూర్తిగా వరద చేరడంతో కూడా విద్యార్థులు అక్కడికి చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నట్టు మంత్రి వేముల ప్రసాద్ రెడ్డి వారికి మధ్యాహ్నం కూడా భోజనం అందించారు. అలాగే ఇటు అక్కడ వరద తగ్గిన తర్వాత పూర్తి అక్కడ ఉన్న విద్యార్థులను బయటకు తీసుకురావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజుల్లో కురిసిన వర్షాలకు పూర్తిగా వాగులు వంకలు కూడా
తెగిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పూర్తిగా ప్రజలు మొత్తం ఎక్కడెక్కడ బయటకు వెళ్ళని పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. రైట్ నవీన్, అంటే ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అంటే ఎన్ని ప్రాంతాలు ఇంతవరకు నీట మునిగాయి, ఆ లెక్కలు ఏమైనా దానికి సంబంధించినటువంటి చర్యలు అంటే అలాంటి ప్రాంతాలు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారా? అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికారులు కానీ చేపడుతున్న దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఖచ్చితంగా అయితే మొన్న కురిసిన అక్షరాలకు కూడా పోతాం. ఇటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామానమైనటువంటి వేల్పూరు పూర్తిగా నీటిగా మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వాగు తెగడంతో వేల్పూరులోకి పూర్తిగా నీరు వచ్చి చేరడంతో అక్కడ రెవెన్యూ కార్యాలయం తగ్గొచ్చు పోలీస్ స్టేషన్ మిగతా అనేక కార్యాలయాలు కూడా పూర్తిగా నీటిగా మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా గండి తెగడంతో అక్కడ ఉటావుటిని చేరుకున్నటువంటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చర్యలు కూడా చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే అక్కడ ఉన్నట్టు అది కూడా పూర్తిగా సహకార చర్యలు చేపట్టడంతో కూడా పూర్తిగా అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. అయితే పూర్తిగా గత కొన్ని వారం రోజులుగా కురిసిన వర్షాలకు పంట కూడా నీటి మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. వందల ఎకరాల్లో కూడా నీట మునిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీంతో పంట నీట మునిగింది అనే విషయం కూడా స్పష్టమైన సర్వే చేయాలని చెప్పి కూడా ఇటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడం తెలుస్తుంది. మొత్తం ఇటు చూసుకున్నట్లయితే ఇటు పంట నష్టపోయింది, అలాగే దాంతో పాటు ఇండ్లు ఎక్కడ డ్యామేజ్ అయ్యాయి, ఎక్కడ కూలిపోయాయి కూడా పూర్తిగా సమాచారం తీసుకోవాలని చెప్పి కూడా ఇటు మంత్రి స్పష్టమైన ఆదేశం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై కూడా అధికార యంత్రాంగం పూర్తిగా వీటిపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. రాజశేఖర్.